నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలుకు వచ్చిన ప్రధానికి వినతి పత్రం ఇచ్చినట్లు కొందరు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మంత్రి టీజీ భరత్ మండిపాటు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలోని రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేసింది. జగన్మోహన్ రెడ్డిపై తిరుపూరి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఫైర్. మంత్రి లోకేష్ ని ఎదిరించినందుకు దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరుణ భర్త వీరయ్యను హత్య కేసులో ఇరికించారు. మండిపడ్డ వైసీపీ నేత మనోహర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కర్నూలుకు వచ్చిన ప్రధానికి వినతి పత్రం ఇచ్చినట్లు కొందరు వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని మంత్రి టీజీ భరత్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్కు అప్పగించడంపై ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు సాక్షి పత్రిక ఛానల్లోనూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కర్నూలు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భద్రతా కారణాల రీత్యా ప్రధానికి ఎవరూ వినతి పత్రాలు ఇవ్వకుండా ఎస్పీజీ అధికారులు నిషేధం విధించారని అన్నారు. దీంతో తాను కూడా వినతి పత్రం ఇవ్వలేకపోయానని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, మేయర్ తదితరులను విమానాశ్రయానికి ఆహ్వానించారని చెప్పారు. అక్కడ అందరూ ప్రధానికి మర్యాదపూర్వకంగా నమస్కరించారని, ఆ ఫోటోలనే అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలకు తెగబడుతున్నారని దుయ్యబట్టారు. జీఎస్టీ విషయాలు తెలుసుకోవడం ఇట్ వాజ్ ఎ గ్రాండ్ సక్సెస్ అండి. నాట్ ఓన్లీ ఫ్రమ్ కర్నూల్, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారండి. స్వతహాగా వచ్చారు. మేమేమి కొంతమందికి బండ్లు కూడా పెట్టలే, స్వతహాగా ఇండిపెండెంట్గా జస్ట్ పాసెస్ ఇవ్వండి సార్ మేము వస్తామని చెప్పి రావడం జరిగింది. ఇట్ ఈస్ ఎ హిస్టరీ అండి. ఎప్పుడు నాకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అనేది మన రాయలసీమలో ఎస్పెషలీ కర్నూలు ఉమ్మడి జిల్లాలో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది. ఇంత గ్రాండ్ సక్సెస్ అయ్యేది ఎప్పుడు నాకైతే తెలిసినే లేదు. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ప్రతి ఒక్కరికి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా, ఎస్పెషలీ కర్నూలు సోదరుల అందరికీ కూడా. ఇలాగే ఒకటి నేను చెప్పేది ఏమంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిండేది మోడీ గారు బిఫోర్, మోడీ గారు ఆఫ్టర్. యూ విల్ సీ లాట్ ఆఫ్ చేంజెస్ అండి. ఇప్పుడు కర్నూలు అంటే వరల్డ్ ఓవర్ తెలిసిందనమాట. కర్నూలు ఎక్కడ, ఏం మ్యాప్లో ఎక్కడుంది అనేది మొత్తం వరల్డ్ ఓవర్ తెలిసే లెక్క. ఎందుకంటే మీరు ఎస్పెషలీ ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ కానీ కవరేజ్ చేసిన దానికి టోటల్ వరల్డ్ ఓవర్ తెలిసింది. కాబట్టి మన చంద్రబాబు గారు ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి కర్నూలుకి ఏర్పాటు చేసే దాంట్లో ఆయన కృషి చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కూడా వరల్డ్ ఓవర్ తెలుసుకొని, లేకపోతే ఇండియాలో తెలుసుకొని ఇప్పటి నుంచి ప్రపోజల్స్ కూడా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉందని చెప్పి అయితే నేను భావిస్తున్నా. సో వీఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అది పర్ఫెక్ట్గా టైమ్లీ రావడం, జనాలు కూడా అందరికి అక్కడికి టైంకి చేరుకోవడం, ఎక్కడ ఇష్యూస్ లేకుండా. ఎస్పెషలీ మా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలండి. ఎందుకంటే ఈ మధ్యనే రావడం, ఒకేసారి ఇంత పెద్ద ప్రోగ్రామ్ రావడం ఇమీడియట్గా, బట్ షీ హాస్ డన్ గ్రేట్ జాబ్. మా ఎస్పీ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఇమ్మీడియట్గా రావడం, ఎక్కడ ఇష్యూస్ కాకుండా, ఓన్లీ స్మాల్ జామ్స్ తప్ప ఇమ్మీడియట్గా బయటికి ప్రాంగణం నుంచి బయటికి వచ్చే దాంట్లో ప్రాపర్గా ప్లానింగ్. ఎందుకంటే 11 రోడ్స్ ఉండింది కాబట్టి కనెక్టివిటీ పర్ఫెక్ట్గా రావడం జరిగింది. సో ఇదంతా అయితే ఈరోజు పొద్దున ప్రెస్లో చూసినా, కొన్ని సోషల్ మీడియాలో చూసా, నిన్న 3 వైఎస్ఆర్సీపీ వాళ్ళు రావడం జరిగిందంట. వాళ్ళు ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చేశారంట, దానికి మోడీ గారు స్పందించారంట. అసలు వాళ్ళ పుట్టుకతోనే ఆ పార్టీ పుట్టింది అబద్ధంతో పుట్టింది. వాళ్ళు మాట్లాడేదే అబద్ధాలు. జీవితంలో వాళ్ళు ఒక్కసారైనా నిజం మాట్లాడాలి. నా దగ్గర ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, మీకు కూడా షేర్ చేస్తా. ఒక్కరు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిండేది లేదండి. అక్కడ ఎస్పీజీ ఎంత క్లియర్ ఉందంటే, నేను కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకోపోయినా, ఇచ్చేకి లేదు అని చెప్పి ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్. యూ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రోటోకాల్. వీళ్ళు ఇచ్చేసినారు, ఆయన స్పందించారు అని చెప్పడం ఎంత అన్యాయం. అంటే వాళ్ళు ఓర్వలేరండి. ద ప్రాబ్లం విత్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమంటే, వాళ్ళు ఇప్పుడు కూడా 11 సీట్స్ ఎందుకు వచ్చింది, ఏం చేస్తే మేము అట్లీస్ట్ అపోజిషన్లో కూర్చునేదానికి అవకాశం ఉంటుందనేది మర్చిపోయి నోరిప్పితే అబద్ధాలు.
మాట్లాడితే అబద్ధాలు, సోషల్ మీడియాలో అబద్ధాలు. ఆ సాక్షి ఒక పేపర్, చెత్త పేపర్ ఒకటి ఉంది, చెత్త ఛానల్ ఉంది. ఖచ్చితంగా నా ప్రకారం చంద్రబాబు గారు ఎందుకో సీరియస్ తీసుకోవడంలే. ఎందుకంటే వాళ్ళు ఒక ఎవరైనా ఇండివిజువల్ని ఎంత కించపరిచే లెక్క మాట్లాడతారు, రాస్తారంటే చాలా బాధాకరంగా ఉంటుంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తిరుపూరి టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో పోలవరం ప్రాజెక్టు విధ్వంసం అయిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు ప్రాణం పోశారని ఉద్ఘాటించారు. పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం దీపావళి శుభవార్త చెప్పిందని పేర్కొన్నారు. నిర్వాసితుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా 1100 కోట్లు విడుదల చేసిందని తెలియజేశారు. ఇదే ఏడాది జనవరిలో మరో 1000 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. 16 నెలల్లోనే నిర్వాసితులకు 2100 కోట్లు తమ ప్రభుత్వంలో విడుదల చేశామని స్పష్టం చేశారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో ఏపీలోని సాగునీటి ప్రాజెక్టులను విధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. ఇటీవల ముగిసిన శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు జలవనరుల శాఖ, ఆ శాఖ యొక్క కార్యక్రమాల గురించి శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత శాసనసభ సమావేశం ముగిసి అందరూ వెళ్లేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడున్న సీనియర్ మంత్రులతో, ఇతర నాయకులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడే సందర్భంలో అక్కడే ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఇన్నాళ్లు ఐటీ అంటే చంద్రబాబు నాయుడు అంటే ఐటీ అని ప్రచారం చేశారు. కానీ గతంలో 3 సార్లు, అంటే 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి, రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్లీ మూడోసారి 2014 నుంచి 19 వరకు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా చేస్తున్న సమయంలో నీటిపారుదల శాఖకి, నీటి ప్రాజెక్టులకి, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే వ్యవసాయ రంగానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి హైలైట్ కాలేదు, అది ప్రజల్లోకి వెళ్లాల్సినంతగా వెళ్లలేదు అని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడ్డారు. అలాంటి ఇంకొక ఉదాహరణ, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 4వ ముఖ్యమంత్రిగా 16 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో ఏపీ అంటే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకున్నాం. మధ్యలో 5 సంవత్సరాలు అమరావతిని, పోలవరాన్ని రెండింటిని విధ్వంసం చేసి మొత్తం రాష్ట్ర అభివృద్ధినే విధ్వంసం చేసిన పాలన చూసిన తర్వాత 2014, 2019 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 2% కూడా పూర్తి చేయని దారుణాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో గత 16 నెలల్లోనే పోలవరం నిర్వాసితులకి, పోలవరం ఒక జాతీయ బహుళార్థ సాధక ప్రాజెక్టు, అలాంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. వైసీపీలో యాక్టివ్గా ఉంటూ పార్టీ నిర్వహిస్తున్న నకిలీ లిక్కర్ వ్యతిరేక ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే తట్టుకోలేక దుగ్గిరాల జడ్పీటీసీ మేకతోటి అరణ్య భర్త దాసరి వీరయ్యపై పోలీసులు అక్రమంగా హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో జరిగిన ఒక హత్య కేసుతో సంబంధం లేకపోయినా కూడా దాసరి వీరయ్యను ఆ కేసులో నిందితుడిగా చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలతో వీరయ్యకు ఏమాత్రం సంబంధం లేకపోయినా తప్పుడు వాంగ్మూలం తీసుకుని దొంగ సాక్ష్యాలతో ఒక కట్టుకథ అల్లారని అన్నారు. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో వ్యతిరేక గళం వినిపించకూడదన్న నియంత ఆలోచనలతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం ప్రయోగిస్తున్న తీరు చాలా ఆందోళనకరంగా ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థలను రక్షించాల్సిన ప్రభుత్వం, తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం, ప్రజలు స్వేచ్ఛగా తిరిగే విధానాన్ని దాసరి వీరయ్య అనే వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకుడిని, వాళ్ళ భార్య జెడ్పీటీసీగా ఉంది, దుగ్గిరాల జెడ్పీటీసీగా. ఇది ఆ దుగ్గిరాల జెడ్పీటీసీ కూడా ఈ మంగళగిరి నియోజకవర్గం, అంటే లోకేష్ గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఉంది.
ఎంతో కాలం నుంచి ఈ వీరయ్య కుటుంబం చాలా గట్టిగా ఉంది వైఎస్ఆర్సీపీకి. లోకేష్ నియోజకవర్గంలో కూడా మాకు ఎదురు తిరిగే వాళ్ళు ఉన్నారా అని అంతు చూడండి అని చెప్పి పైనుంచి వస్తే పోలీసులు ఆ ఒత్తిడి భరించలేక ఇతనికి ఏమాత్రం సంబంధం లేకపోయినా ఇతన్ని అర్ధరాత్రి పూట మొన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసి నిన్న రాత్రి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అది కూడా ఎవరో కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినారని చెప్పి. ఇంకోటి దీంట్లో విచిత్రం ఏంటంటే వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకటి తయారు చేసి మధ్యవర్తుల మధ్య అన్ని క్వశ్చన్లు ఆన్సర్లు అన్నీ వాళ్ళే రాసుకుంటారు. మీరు మీ పూర్తి వివరాలు చెప్పండి, కుటుంబ వివరాలు చెప్పండి, కొలకలూరు గ్రామస్తుడైన కీర్తిపాములు అతని కుమారుడు దుర్గారావులు ఎలా తెలుసు అంటే దానికి కూడా వాళ్ళే ఆన్సర్ రాసుకున్నారు పలానా ఇదేని. తర్వాత ఎన్ని కేసులు ఉన్నాయి, తర్వాత కుర్రా నాగ గణేష్ను కీర్తి దుర్గారావు మరియు అతని స్నేహితులు కత్తులతో పొడిచి చంపిన కేసులో నీ పాత్ర ఏమిటి అని క్వశ్చన్ అడిగితే జవాబు కూడా వాళ్ళు రాసుకున్నది. కొలకలూరు గ్రామం మా గ్రామానికి దగ్గరలోనే ఉంటుంది. చాలా కాలం నుండి యాదవ్ కులస్తులైన కీర్తిపాములు అతని కుటుంబ సభ్యులు నాకు పరిచయం. కీర్తి దుర్గారావు తెలగ కులస్తురాలను ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నేను అతనికి సహాయం చేశాను. అందువల్ల కీర్తి దుర్గారావు నాకు సన్నిహితంగా ఉంటాడు, అప్పుడప్పుడు నన్ను కలుస్తుంటాడు. ఇది వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఇతను నేర వాంగ్మూల పత్రం ఇచ్చినట్టు. కింద సంతకాలు చూడండి, మధ్యవర్తులు ఇద్దరు సంతకాలు పెట్టించుకున్నారు. ఇక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు. తర్వాత కింద సదరు సిఐ గారు ముద్దాయి దాసరి వీరయ్యను అతను చెప్పిన విషయములను వ్రాసిన పై మధ్యవర్తుల రిపోర్టుపై మధ్యవర్తులమైన మా సమక్షంలో సంతకం చేయమనగా దాసరి వీరయ్య సంతకం చేయడానికి నిరాకరించినాడు అని మళ్ళీ మధ్యవర్తులతో కింద సంతకం. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10 నుంచి 12,000 మంది పైబడి భక్తులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయానికి వచ్చిన భక్తులకు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వీటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.